హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు నడిపూడి. నేను అష్టలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాను. అయితే నేను అనుకున్నాను, నేను మాత్రమే వెళ్తే ఎలా, నేను మాత్రమే చూస్తే ఎలా, మీరు చూస్తే బాగుంటుంది కదా అని మీకోసమే ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి పైనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది. వెళ్ళగానే నాకు గుడి చుట్టూ ఎండిన కొబ్బరికాయలు కనిపించాయి. అయితే నేను అక్కడ పంతులు గారిని అడిగాను, పంతులు గారు ఏంటి ఇలా కట్టారు అందరూ ఎండిన కొబ్బరికాయలు అని. పంతులు గారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని అలా ఒక 16 రోజులు ఎండిన కొబ్బరికాయను కడితే ఏ కోరికైనా ఖచ్చితంగా తీరుతుందమ్మా, అందరూ నమ్ముతారు కాబట్టే కడుతున్నారు అని చెప్పారు. అయితే తర్వాత ఏం చేయాలి పంతులు గారు ఆ కొబ్బరికాయని అంటే, 17వ రోజు మళ్ళీ వస్తే ఏం చేయాలో చెప్తామమ్మా, దాని పరిష్కారం ఖచ్చితంగా తీరుతుంది, ఎలాంటి కోరికైనా సరే అని చెప్పారు. అయితే ఇంకా అలా అక్కడ పూజ చేసుకొని హారతి తీసుకొని మేము అమ్మవారి గుడిలోకి వెళ్దామని వచ్చాము. అక్కడ సైడ్ లో గోశాల ఉంది. ఇంకా అలా ఎంటర్ అవ్వంగానే అమ్మవారికి హోమం చేసే ప్లేస్, అమ్మవారి రథాలు అన్నీ కనిపించాయి. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళంగానే ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభంకి 2 వైపులా మెట్లు ఉంటాయి. 2 వైపుల మెట్ల నుంచి అమ్మవారి గర్భగుడికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఆ ధ్వజస్తంభానికి 2 వైపులా మెట్లు పక్కన చిన్ని చిన్ని గుళ్ళు ఉంటాయి. ఆ గుడిల్లో ఒకవైపు వినాయక స్వామి, ఒకవైపు దత్తాత్రేయ స్వామి ఉంటారు. అమ్మవారి గర్భగుడి చుట్టూ కూడా అష్టలక్ష్మి అమ్మవారి రూపాలు ఉంటాయి. అమ్మవారి రూపాలు గజలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారు, ధాన్యలక్ష్మి అమ్మవారు, సంతానలక్ష్మి అమ్మవారు, ధైర్యలక్ష్మి అమ్మవారు, విద్యాలక్ష్మి అమ్మవారు, సౌభాగ్యలక్ష్మి అమ్మవారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గణసుగురవే నమః. ఈ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కొల్హాపురంలో జన్మించిన లక్ష్మీ అమ్మవారు 8 అవతార రూపాలతో అష్టలక్ష్మి అమ్మవారి రూపంతో వెలిసినటువంటి అమ్మవారు శ్రీ లక్ష్మీనారాయణ సంభూతమైనటువంటి అమ్మవారు, లక్ష్మీనారాయణతో కూడినటువంటి అమ్మవారితో ప్రత్యక్షమైనటువంటి అమ్మవారు. ఈ దేవాలయం ఏమిటంటే గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క ఆశీర్వాదముతో, ఆయన యొక్క సంకల్ప విధానంతో ఈ అష్టలక్ష్మి దేవాలయం ఎడుకుపాడు గ్రామంలో ఈ అష్టలక్ష్మీ స్వామిని ప్రతిష్ఠ చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దివ్యమైనటువంటి అనేకటువంటి అవతారాలతో, అనేక అలంకారాలతో అమ్మవారు శుక్రవారం రోజు అభిషేకాలతో కూడా నిత్యం శోభాయమానంగా కలకలలాడుతూ ఎల్లవేళలా అమ్మవారు నిత్య కళ్యాణము పచ్చ తోరణముగా విధంగా కూడా ఎడుకుపాడు గ్రామంలో ఉండే ప్రజలందరినీ కూడా కాపాడి రక్షిస్తూ ధనదాన్ని సమృద్ధి చేస్తూ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, ఈ సౌభాగ్యలక్ష్మి, ఈ అష్టలక్ష్ముల యొక్క పేర్లతో అమ్మవారు అందరినీ కూడా కాపాడి రక్షిస్తూ ఉన్నది. అలాంటి అమ్మవారిని ఈ రోజు మనం విశేషమైనటువంటి శుక్రవారం కూడా అమ్మవారిని మనము కుంకుమార్చన పూజా కార్యక్రమాలతో అమ్మవారిని సర్వాలంకారాలతో శోభితమైన అలంకారంగా చేసుకుంటూ ఉంటున్నాము. ఇలాంటి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అలంకారాలు, విశేషమైనటువంటి అమ్మవారి శుక్రవారం కుంకుమ పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆయురారోగ్య సౌభాగ్యం పొందవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఎంతో నిర్వర్తిస్తారు.
విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర ఆ సరస్వతి దేవత నాట్యం సరస్వలాపాలు ఆడుకుంటున్నారు. వెళ్ళేటప్పటికి ఆయనకి కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, నీకు గుళ్ళు గోపుగా లేకుండా గోగా కానీ సిద్ధించాడు ఆయన బ్రహ్మదేవుడికి. ఈశ్వర దేవుడికి వచ్చినప్పటికీ ఆయన కైలాసంలో లక్ష్మీ పార్వతీ దేవుడితో కూడి తాండవం అవుతున్నారు. పట్టించుకోవడానికి నీకు లింగ రూపంలో ఉండే అభిషేకాలు కానీ ప్రసాదాలు లేకుండా కానీ ఆయన సిద్ధించి విష్ణులోకానికి వెళ్ళారు వైకుంఠానికి. వైకుంఠంలో ఆ అమ్మవారు వాదాలు ఒత్తుకుంటే అయ్యవారు కూర్చొని హాయిగా పడుకొని నిద్రపోతున్నారు శేషయ్యను. అప్పుడు ఈయన పట్టించుకోలేదంట. ఆయన కూడా పట్టించుకోబెట్టేప్పటికీ ఆయన కాలుతో లేదు ఆయన వక్షస్థలం చెప్తాను నేను స్వామివారిని బుర్గ మహర్షి ఎందుకంటే ఆయన పాయసం అంతా స్వామివారికి అంతా రాశారంటే పాదాల దగ్గర రాసుకోలేదంట. అందువల్ల ఆ పాదాలు కన్ను ఉంది ఆయనకి త్రినేత్రం బుర్గ మహర్షి. తెలుగు సంజాతమైన బుర్గ మహర్షికి ఆ కాలు ఏం చేశారంటే ఆయన విష్ణుమూర్తి లేదు ఒక నీ కాలు ఎంత వచ్చిందోనయ్యా నా వక్షస్థలం తన్ని అని కాలు బిసుకుతూ అది కాలు కన్ను తీశాను. అప్పుడు ఆయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి అపచారం జరిగింది ఈ సంగతి అని మహర్షులు అందరి దగ్గరికి పోయి యజ్ఞభూషణ నారాయణుడేను విష్ణుమూర్తిను అన్నిటికీ అరుగుడైపోవాలని చెప్పేసి మహర్షులు అన్నీ చెప్పారు. ఈ అమ్మవారు అలిగిపోయింది అనమాట. కోలాహారం పోయి తపస్సు చేసుకుంటూ అక్కడే ఆ విష్ణుమూర్తిని సిద్ధించుకున్నారు. విష్ణుమూర్తిని వలపించటం అని అబ్బాయి అదే శ్రీనివాసు కళ్యాణం. శ్రీనివాస కళ్యాణ పద్మావతి అమ్మవారిగా ఆకాశరాజ్యం నిర్మించినారు. అది ఏంటంటే తర్వాత ఈ అమ్మవారి లక్ష్మి కూడా ఉన్నది. పద్మావతి అంశం వేరు, లక్ష్మి అంశం వేరు. ఈ లక్ష్మి కులహార కులంలో ఉండి దీనికి వక్షస్థలంలో ఉంటున్నారు. స్వామివారికి వెంకటేశ్వర స్వామికి వక్షస్థలంలో లేకపోతే విష్ణుమూర్తికి వక్షస్థలంలో ఉన్నది లక్ష్మి అమ్మవారు. ఊహాలక్ష్మి అంటారు. ఈ ఊహాలక్ష్మి అనే ఆమెను అష్టలక్ష్ములుగా తయారు చేసి గజలక్ష్మి, గజలక్ష్మి అంటే వ్యాపారానికి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అంటే ధనలక్ష్మి అంటే వ్యాపార అభివృద్ధికి, ధాన్యలక్ష్మి అంటే పశువులు వాళ్ళకి వ్యవసాయ అభివృద్ధికి చెంది ధాన్యం వచ్చేటట్టు చేస్తుంది ధాన్యలక్ష్మి. సంతాన లక్ష్మి, సంతానం కలిగేయడానికి అమ్మవారి లక్ష్మి సంతాన లక్ష్మి. సౌభాగ్య లక్ష్మి, సుమంగళ వివాహం అయిన తర్వాత భర్త చక్కగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని చూసేది సౌభాగ్య లక్ష్మి. విద్యాలక్ష్మి సరస్వతీదేవి, ఆ విద్యాలక్ష్మి విద్య ప్రదాత అనమాట. ఆ లక్ష్మీదేవిని కోరుకుంటే అది విద్య కూడా వచ్చేస్తుంది అనమాట. అది విద్యాలక్ష్మి. ఆదిలక్ష్మి అన్నిటికంటే మూలం అనమాట. త్రిమూర్తాత్మక రూపమైన ఆది మూలమైనటువంటి ఆదిలక్ష్మి. అన్నీ కూడా ఈ అష్టలక్ష్ములతో ఆ లక్ష్మీ అమ్మవారు ఈ 8 అవతారాలతో నిర్మించింది. ఎక్కడ కూడా ఈ 8 అవతారాలతో ఉన్నటువంటి గుడి లేదు. అందువల్ల ఎక్కడ మనకి విశేషమైనటువంటి ఈ అలంకారాలతో ఉన్నటువంటి అమ్మవారు మనకు ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు. ఈ లక్ష్మీ అమ్మవారిని సేవిస్తే అన్ని రుగ్మతలు ఈ ధనధాన్యాభివృద్ధి, ఆయురారోగ్య, పుత్రభావతి అభివృద్ధి, వంశాభివృద్ధి జరుగుతుంది. ఇదే ఇవాల్టి వీడియో. ఉంటా, బాయ్ మరి. లవ్ యూ ఆల్.